హలో గాయస్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారు కదండి? రండి నాతో పాటు స్తుతించండి. రండి స్తుతిద్దాం. ఇజ్రాయేలు సృష్టికర్త మీకే స్తోత్రం. ఇజ్రాయేలుకు కాపరి మీకే మహిమ. ఇజ్రాయేలును పరిపాలించు అధిపతి మీకే స్తుతి. ఇజ్రాయేలుకు అధిపతి అయినవాడా మీకే స్తోత్రం. ఇజ్రాయేలుకు ఆశ్రయుడా మీకే మహిమ. ఇజ్రాయేల్ యొక్క దేవా మీకే స్తోత్రం. ఇజ్రాయేల్ యొక్క మహిమను ఉన్న దేవా మీకే స్తుతి. ఇజ్రాయేలును పరిశుద్ధేవా మీకే స్తోత్రం. ఈ యొక్క స్తుతులు నాతో పాటు స్తుతించారు కదా, మనస్ఫూర్తిగా స్తుతించండి, హృదయపూర్వకంగా స్తుతించండి. దేవునికి ఏంటి ఇష్టమో మీకు తెలుసా? మనస్ఫూర్తిగా స్తుతించడం, మనస్ఫూర్తిగా ఆరాధించడం, హృదయపూర్వకంగా ఆరాధించడం. ఆయన మన తండ్రి, ఆయన మన సృష్టికర్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏంటి ఇష్టమో మీకు తెలుసా? ఎక్కువగా కీర్తించడం అంటే, పాడడం అంటే, స్తుతించడం అంటే, ఎక్కువగా స్తుతులు అనేది ఆయనకి ఇష్టం. మనం మనస్ఫూర్తిగా, ఎటువంటి ఆలోచనతో కాదు, మనస్ఫూర్తిగా మనం స్తుతించాలి, హృదయపూర్వకంగా. మీరు ప్రతిరోజు స్తుతిస్తున్నారనుకుంటున్నాను. కొత్త కీర్తనలు పాడండి. నూతనమైన సంవత్సరంలో పాడండి. కొత్త సాంగ్స్, న్యూ సాంగ్స్ పాడండి మనస్ఫూర్తిగా. ఎటువంటి ఆలోచనతో కాదు, ఎటువంటి తలంపు కాదు, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనని ఆరాధించండి. ఆరాధిస్తారనుకుంటున్నాను, స్తుతిస్తారనుకుంటున్నాను, ఆయనని మహిమపరుస్తారనుకుంటున్నాను. ఈ రెండో రాకడకు మనం సిద్ధం అవ్వాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. స్తుతిస్తారు కదా, అనేకలకి షేర్ చేయండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.